గట్టిగా సప్పట్లతోటి మన నల్లగొండ జిల్లా అభివృద్ధి చేయడం కోసం మన అందరికీ దాహార్తి తీరుస్తున్నటువంటి మన నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, తెలంగాణ అభివృద్ధి ప్రదాత మరి కాళేశ్వరుడు మన నల్లగొండకి జీవితాంతం తెలంగాణలో ఎవరు మర్చిపోని విధంగా నీళ్ళిచ్చి ఎప్పటికీ ఆనాడు జవహర్లాల్ నెహ్రూ మరి ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీశ్వరరావు గారి నాయకత్వంలో ఎప్పటికీ గుర్తుండే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని ఎప్పటికీ కాళేశ్వరుడిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ హరీశ్వరరావు గారు మన మంత్రి గారు మాట్లాడాలని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ. మధ్యాహ్నం నుంచి చూస్తా ఉన్నా మీ ఉత్సాహం, మీ ఊపు చూస్తా ఉంటే ఖచ్చితంగా నల్లగొండలో ఎన్నిక ఎప్పుడు జరిగినా ఎగిరే జెండా గులాబీ జెండా. నాకు మాత్రం ఏం డౌట్ అనిపిస్తలేదు. నేను చాలా నియోజకవర్గాలు తిరిగిన, కానీ ఎక్కడా లేనటువంటి ఉత్సాహం, ఊపు నల్లగొండ పట్టణంలో కనబడతా ఉంది. సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి, మా సహచర మంత్రివర్యులు జగదీష్ అన్న దెబ్బ కొడితే ఇద్దరు దివాలా తీసిండ్రు. మా మంత్రి గారు దెబ్బ కొడితే ఇద్దరు దివాలా తీసిండ్రు. ఒక్కడేమో ఇన్వర్టర్లు జనరేటర్ల కంపెనీ వాడు, ఇంకొకడు కాంగ్రెస్ పార్టీ వాడు. ఎందుకు? 24 గంటల కరెంట్ ఇచ్చి పల్లెటూరుకు, పట్టణానికి, పరిశ్రమకు, వ్యవసాయానికి, ప్రతి వినియోగదారుడికి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు మిత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్ర రైతు బంధు పథకం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మరొక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు, మరొక పార్లమెంట్ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు వీరేశం గారు, పైల శేఖర్ రెడ్డి గారు, రవీంద్ర నాయక్ గారు, మా గ్యాదర్ కిషోర్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా భాస్కర్ రావు గారు, ఎమ్మెల్సీ మిత్రులు ఉద్యమకారుడు కర్నె ప్రభాకర్ గారు, శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్ గౌరవనీయులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు, ఇప్పుడే పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కరీం పాషా గారు, ఇంకా వేదిక మీద ఉన్న చాలా మంది ఉన్నారు. ఎక్కువ పేర్లు చెప్తే మీ ఓపిక పోతుంది. వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు సోదరులు, మీడియా మిత్రులు, మా తెలంగాణ యువ ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, నిజంగా తెలంగాణ రావడం నల్లగొండ జిల్లా ప్రజల అదృష్టం. ఇవాళ ఇన్నేళ్ళు నల్లగొండ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి పెద్ద పెద్ద నాయకులను తయారు చేసినాం. ఒక ఆయనను 7 సార్లు గెలిపించిండ్రు, ఒక ఆయనను 5 సార్లు గెలిపించిండ్రు, ఒక ఆయనను 4 సార్లు గెలిపించిండ్రు. అయ్యా వాళ్ళు మనకేమైనా ఇచ్చిండ్రు అంటే ఇచ్చిండ్రు. ఏమి ఇచ్చిండ్రు? నల్లగొండ జిల్లాకు ఫ్లోరైడ్ మాత్రం పెంచిండ్రు. వీళ్ళను ఇంత పెద్ద నాయకులు చేస్తే నల్లగొండను ముంచి పులిచింతలను ఆంధ్రాకు బహుమానంగా మాత్రం ఇచ్చారు. వీళ్ళను ఇంత పెద్ద స్థాయికి నల్లగొండ జిల్లా ప్రజలు ఓట్లేస్తే రాజశేఖర్ రెడ్డి గారికి వత్తాసు పలికి మన సాగర్కు నీళ్లు రాకుండా శ్రీశైలంకు పొక్కగొట్టి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు మాత్రం ఇచ్చిండ్రు. వీళ్ళు చేసింది ఏమి లేదు, ఇంతే. ఇవాళ ఎందుకు నేను ఆ మాట అన్నా? తెలంగాణ రావడం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం నిజంగా నల్లగొండ జిల్లా ప్రజల అదృష్టం. ఇన్నేళ్ళు ఇంత పెద్ద నాయకుల్ని చేస్తే ఒక్క మెడికల్ కాలేజ్ అని వచ్చిన అదే ఈ జిల్లాకు.
ఒక్క మెడికల్ కాలేజ్ అని వచ్చిందా? ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నల్లగొండలో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉన్నడా, నల్లగొండలో ఇంకెవరో ఉన్నారా అని చూడలే. కానీ నల్లగొండలో తెలంగాణ బిడ్డలు ఉన్నారు. నల్లగొండకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఒక్కటే వచ్చిన అదే నల్లగొండ 3 జిల్లాలైంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి 3 జిల్లాలకు 3 కళాశాలలు వచ్చినాయి. ఇవాళ మనకు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, మన ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారి కృషితోని యాదాద్రి జిల్లాకు ఎయిమ్స్ మనం తెచ్చుకోగలిగినాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను యాదాద్రి జిల్లాకు తెచ్చుకున్నాం. సూర్యాపేటకొక్కటి, నల్లగొండకొక్కటి 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అయ్యా మీరు ఎంతమంది మంత్రులు? జానారెడ్డి గారు సీనియర్ మోస్ట్ మంత్రి. రాష్ట్రంలో ఇంతకాలం మంత్రి పదవి చేసిన మంత్రే లేడు. ఇక కోమటిరెడ్డి నా అంత పవర్ఫుల్లే లేడంటాడు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కిరణ్ కుమార్ రెడ్డికి రైట్ హ్యాండే అంటాడు. మరి ఎందుకు ఒక్క మెడికల్ కాలేజీ రాకపోయినే? ఎందుకు? ఏం చేసిండ్రు మీరు? రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏం చేసిండ్రు అంటే నల్లగొండను ముంచిండ్రు, ఆంధ్రాకు పులిచింతలను బహుమానంగా ఇచ్చిండ్రు. ఇంతే కదా మీరు చేసింది. ఏమి పోనిగా సాగర్ ఎడమ కాలువ ఆధునీకరణ పనులు చేయండి అయ్యా, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పైసలు ఇచ్చిండంటే ఒక్కనాడన్న కాలువ మీద పోయిన రవిలు. మా జగదీష్ అన్న, నేను, సుఖేందర్ రెడ్డి గారు నాగార్జున సాగర్ నుంచి మొదలుకుంటే ఖమ్మం సరిహద్దు దాకా కాలువ మీదనే పోయి ఇవాళ ఎడమ కాలువ పనులను ఆధునీకరించినాం. ఇవాళ ఎడమ కాలువ పనులు పూర్తయినాయి కనుకనే చరిత్రలో ఎప్పుడు లేనంత పండిన పంట నల్లగొండ జిల్లాలో పండింది. ఇవాళ నల్లగొండ 31 జిల్లాల తెలంగాణలో అతి ఎక్కువ వరి ధాన్యం ఎక్కడ పండిందయ్యా ఈ సంవత్సరం అంటే నల్లగొండ జిల్లాలో పండింది. 2008 సంవత్సరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు డబ్బులు శాంక్షన్ అయినాయి. 2008 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 7 ఏళ్లు వీళ్ళే అధికారంలో ఉన్నారు. 7 ఏళ్లు అధికారంలో ఉండి సాగర్ ఆధునీకరణకు వీళ్ళు పెట్టిన ఖర్చు ఎంత అంటే 600 కోట్ల రూపాయలు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 4 సంవత్సరాల్లో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆధునీకరణకు పెట్టిన ఖర్చు 1200 కోట్ల రూపాయలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు 7 ఏళ్లలో 600 కోట్లు పెడితే నల్లగొండ జిల్లాలోని చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలి. సాగర్లో ప్రతి చుక్క మా రైతుల పొలాలకు అందించాలని 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొన్న యాసంగి పంటకు ఫలితాన్ని ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు మనం ఈ జిల్లాలో చేసుకున్నాం. ఇవాళ బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు ఆయనే చెప్తుండే కోమటిరెడ్డి, మా కాంగ్రెస్ వాళ్ళు అసలే పట్టించుకోలేదే, బ్రాహ్మణ వెల్లాన్ని మొత్తానికే పక్కకు పెట్టిందని చెప్పిండు. ఇవాళ ఎవరు చేస్తున్నారు బ్రాహ్మణ వెల్లంను? రాత్రింబవళ్ళు బ్రాహ్మణ వెల్లం ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను ఇవాళ యుద్ధ ప్రాతిపదికన నడిపిస్తున్నాం. మీరేం చేసిండ్రయ్యా? మొబిలైజేషన్ అడ్వాన్సులు, మోటార్లు తెచ్చి గడ్డ మీద పెట్టి కమిషన్లు దండుకొని పోయింది కాంగ్రెస్ పార్టీ. అసలు పంప్ హౌస్ ఆన్నే పెట్టిండ్రు, అసలు టనల్ పని ఆన్నే పెట్టిండ్రు, చేయాల్సిన పని చేయలే, లెక్కలు మాత్రం చూసుకున్నారు. ఇగో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక బ్రాహ్మణ వెల్లం ఉదయ సముద్రం పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం. త్వరలోనే మన బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు ద్వారా నీళ్లు నింపి రైతాంగానికి నల్లగొండ నకైకల్ రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ బత్తాయి మార్కెట్, మనం బత్తాయి మార్కెట్ ప్రారంభం చేసుకున్నాం. ఎన్నేళ్ల కోరిక? 20 ఏళ్లకేలి ఈ ప్రాంత బత్తాయి రైతులు, నిమ్మ రైతులు మాకొక మార్కెట్ కావాలని అడిగినారు. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నా, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్క బత్తాయి మార్కెట్ చేతగాలే వీళ్ళకు. ఒక నిమ్మ మార్కెట్ తేవడానికి చేతగాలే. ధర రాక, నీళ్లు లేక, కరెంటు రాక మా రైతులు బత్తాయి తోటలు నరికేసుకున్నారు, నిమ్మ తోటల్ని నరికేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చినాం. బత్తాయి రైతుకు, నిమ్మ రైతుకు
ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నాం. ఈ రైతుకు మద్దతు ధర రావాలని నకరేకల్లో నిమ్మ మార్కెట్, నల్లగొండలో బత్తాయి మార్కెట్ను కూడా శాంక్షన్ చేయడం కాదు, ప్రారంభించి రైతాంగానికి ఇవాళ అంకితం చేసినామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా బత్తాయి మార్కెట్ కట్టడానికి జాగ లేదంటే మా ఇరిగేషన్ శాఖ ద్వారా చాలా విలువైనటువంటి భూమిని 12 కోట్ల రూపాయల విలువైన భూమిని 12 ఎకరాల భూమిని ఇచ్చినాం. 2 కోట్ల రూపాయలతోని బత్తాయి మార్కెట్ను కట్టి ఇవాళ రైతులకు అందుబాటులో తెచ్చినాం. పొద్దుగాల వీరేశం గారి నియోజకవర్గం నకరేకల్లో నిమ్మ మార్కెట్ తెచ్చినాం, బత్తాయి మార్కెట్ తెచ్చినాం. మా రవీంద్ర నాయక్ కాన్స్టిట్యున్సీ దేవరకొండలో దొండ మార్కెట్ కూడా తెచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నాం. అయ్యా మీరేనన్నా ఆలోచించిండ్రా? మీరు ఇంకా 10 ఏళ్ళున్నా మీతో అవుతుండేనా ఈ పని? ఇవాళ నల్లగొండ జిల్లాకు బత్తాయి మార్కెట్, నిమ్మ మార్కెట్, దొండ మార్కెట్, గోడౌన్లు, ఇగో ఇక్కడ ఉన్న కవర్ షెడ్లు కూడా ఇచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మంచినీళ్ళు, ఇన్నేళ్ళు మీరు అధికారంలో ఉంటే ఫ్లోరైడ్ పెంచారు కానీ ఈ జిల్లా ప్రజలకు మంచినీళ్ళు ఇయ్యలే. కానీ ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తెచ్చి స్వచ్ఛమైనటువంటి కృష్ణా నదీ జలాలను, శుద్ధి చేసిన జలాలను ఈ జిల్లాలోని పల్లె పల్లెకు, ప్రతి గ్రామంలోని వాడవాడకు, ఇంటింటికి నల్లాబెట్టి స్వచ్ఛమైన కృష్ణా నది జలాలను ఇచ్చినటువంటి ఘనత కూడా ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని. దిండి ప్రాజెక్టు పాపం జానారెడ్డి గారు అప్పుడప్పుడు చెప్తుండే, మేము దరఖాస్తు పెట్టినాం, మేము రాజశేఖర రెడ్డి గారికి మీటింగ్లో దేవరకొండలు చెప్పినాం, మేము డిపిఆర్ తీసుకుపోయి రాజశేఖర రెడ్డి చేతిలో పెట్టినాం, దండం పెట్టినాం, కానీ మాతో కాలే. దిండి ప్రాజెక్టు చేయడం మాతో కాలే అని కాంగ్రెస్ నాయకులు చెప్పేటోళ్ళు. అటువంటి దిండి ప్రాజెక్టును ఇవాళ 6,000 కోట్ల రూపాయలతోని మంజూరు చేపించి యుద్ధ ప్రాతిపదికన నల్లగొండ జిల్లాలో పనులు నడిపిస్తా ఉన్నాం. నిజంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 10 ఏళ్ళైనా దిండి ప్రాజెక్టు ముంగడికి పోతుండేనా? మీరే చెప్పింది కదా, మేము మంత్రులుగా ఉన్నా రాజశేఖర్ రెడ్డికి, కిరణ్ కుమార్ రెడ్డికి, రోషయ్య గారికి దరఖాస్తులు ఇస్తే చెత్త బుట్టలేసింది తప్ప మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పిండ్రు. కానీ ఈరోజు ఈ దిండి ప్రాజెక్టు ద్వారా మా దేవరకొండ, మునుగోడు, నకరేకల్, ఈ కరువు ప్రాంతాలు, ఈ ఫ్లోరైడ్ ప్రాంతాల ప్రజల కలన్ని నిజం చేసినటువంటి ఘనత ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పి మనం చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చిండ్రు. గౌరవనీయులు సుఖేందర్ రెడ్డి గారు, పైల శేఖర్ రెడ్డి గారు, మా ప్రభాకర్ రెడ్డి గారు, మా మూసీ కాలువల ఆధునీకరణ జరగాలి. ఇవాళ మా బునాదిగాన్ కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిలాయిపల్లి కాలువలు ఆధునీకరిస్తే మా జిల్లాకు ఆయకట్టు పెరుగుతుంది, మా చెరువులు నిండుతాయి, మాకు సహాయం చేయండి అని ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే మాకు ఫోన్ చేసి ఆదేశం ఇస్తే సారు హైదరాబాద్కి వచ్చే వరకే 280 కోట్ల రూపాయలతోని ఈ జిల్లాలో కాలువల ఆధునీకరణకు జీవో ఇచ్చాం. మీరేం చేసిందయ్యా? మిషన్ పెట్టి మీద మీద ఓట్లు వచ్చినప్పుడల్లా బునాది కాని కాలువ దవినట్టు, ఓట్లు డబ్బలు వేసుకున్నట్టు, అసలు కాలువ పని అయితే కాలే. ఇవాళ పనిని శాశ్వతంగా ఈ జిల్లాకు మూసీ నదీ జలాలు ప్రతి చుక్క కూడా నల్లగొండ జిల్లా ప్రజలకు దక్కేటట్టుగా 280 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అదేవిధంగా మూసీ ప్రాజెక్టు ఎప్పుడో 50 ఏళ్ల కింద కట్టిన మూసీ, కనీసం గేట్లకు కూడా తూట్లు పడితే మరమ్మతు చేయలే ఈ కాంగ్రెస్ వాళ్ళు. మూసీ గేట్లకు తూట్లు పడి నీళ్లు సగం గారిపోతుండే, పక్క పొంటనే పోదురు వీళ్ళు, కానీ గేట్ల మరమ్మత్తు కూడా వీళ్ళతో గాలే. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో 15 కోట్ల రూపాయలతోని మూసీ గేట్లు మరమ్మత్తు చేపించినాం. 66 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మూసీ కాలువల ఆధునీకరణ కార్యక్రమాన్ని కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చేపట్టిందని మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంట్, ఈ జిల్లాకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉండడం, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉండడం, ఇవాళ దాదాపు 20,000 కోట్ల రూపాయలతోని ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంట్ వస్తూ ఉన్నది. మా భాస్కర్ రావు గారు మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో వచ్చింది, వారి అదృష్టవంతుడు. 20,000 కోట్ల పవర్ ప్లాంటు
ఇవాళ నల్గొండ జిల్లాలో మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మొన్న మన మున్సిపల్ మంత్రి గారు నల్లగొండ పట్టణానికి వచ్చినప్పుడు కేటీఆర్ గారు ఒక్క నల్గొండ మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలు నల్గొండ మున్సిపల్ అభివృద్ధికి శాంక్షన్ చేయడం జరిగింది. అయ్యా 10 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉంటే 100 కోట్లు తెచ్చిందా మీరు? ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క నల్గొండ పట్టణానికి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. ఇవాళ మిషన్ కాకతీయ ఈ జిల్లాలో చెరువులు బాగున్నాయి. అయ్యా మీరు ఏం చేసిందంటే మొత్తం నల్లగొండ జిల్లాకు ఒకటే నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ 4 జిల్లాల చెరువులకు కలిపి ఒక్కడే ఎస్సీ ఉంటుండే, హైదరాబాద్లో కూర్చుంటుండే. 4 జిల్లాలకు ఒక్క చెరువు మరమ్మతు కాకపోవు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క కాదు, నల్లగొండ జిల్లాకు 4 ఈలను ఒక ఎస్సీని పెట్టి చెరువులు మరమ్మతు చేసిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అప్పుడేముండే 4 జిల్లాలకు ఒక్క 4 జిల్లాలకు ఒక ఎస్సీ, మొత్తం నల్లగొండకు ఒక్క ఉండే. అంటే ఆయన ఈ కొనకు ఆ కొనకు రావాలంటే 6 నెలలు పడుతుండే. అటువంటిది ఇవాళ 4 ఈలను ఒక ఎస్సీని పెట్టి ఈ జిల్లాలో ఉండే చెరువులను, కుంటలనన్నీ కూడా మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతు చేసినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం చేస్తూ ఉన్నా. అదేవిధంగా లో లెవెల్ కెనాల్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు లో లెవెల్ కెనాల్ 8 ఏళ్ళైనా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముందుకు పోలే. మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ దాని పనులు పూర్తి చేసి అదే జానారెడ్డి గారిని దొరికిపోయి కొబ్బరికాయ కొట్టించి మా జగదీష్ అన్న నేను కలిసి నీళ్లు విడుదల చేసినాం. 19 ఏళ్ళైనా లో లెవెల్ కెనాల్ కాంగ్రెస్ వాళ్ళు చేయలేకపోయినరు. కానీ టీఆర్ఎస్ వచ్చినాక ఏడాది అర్థంలో లో లెవెల్ కెనాల్ పూర్తి చేసినాం, నీళ్లు విడుదల చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ యాదాద్రి గుడి, ఇవాళ రాష్ట్రానికే తలమానికం మన యాదాద్రి దేవాలయం. ఎన్నడన్నా మీరు పట్టించుకున్నారా? ఎన్నడన్నా మా యాదగిరి గుడి అట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి 1 రూపాయి అయినా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి మీరు ఇచ్చిండ్రా? 1 రూపాయి కూడా ఇయ్యలే. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాదాద్రి దేవాలయాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. అంటే ఎందుకు నేను నల్లగొండ జిల్లా ప్రజల అదృష్టవంతులన్నా అంటే ఇగో ఇన్ని పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అవుతుండేనా? కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అవుతుండే. ఏమైతుండే? ఇంకో పులిచింతలు కట్టి ఇంకింత నల్లగొండని ముంచి మళ్ళొక్కటి కడుదురు ఆంధ్రుల కోసం. మూడో పంటకు నీళ్లు ఇవ్వడానికి పులిచింతలు కడతారు. ఆయంత సాగర్ ఎండిపోయి ఈంత కృష్ణా నీళ్లు నాగార్జున సాగర్కు రాకుండా రాజశేఖర రెడ్డి పోకుతిరెడ్డి పాడికి పొక్క కొడితే మీరు చప్పట్లు కొడతారు. ఒకరు పోయి మంగళ హారతులు ఇచ్చేస్తారు అనంతపూర్ కాడ. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి పని. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఉద్యమంలో నుంచి వచ్చిన పార్టీ. మాకు ఈరోజు ఎంతసేపు అదే ఉద్యమ స్ఫూర్తితో ముఖ్యమంత్రి గారు కలలు కంటున్న బంగారు తెలంగాణను మేము నిర్మాణం చేయాలి. ఇవాళ దానికోసమే మేము పనిచేస్తున్నాం. ఇవాళ యాదాద్రి జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు దేబోతా ఉన్నాం. నల్లగొండ, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ఈ 3 నియోజకవర్గాలకు కూడా ఇవాళ కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి వచ్చే యాసంగి పంటలో బ్రహ్మాండంగా నీళ్లు వారిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు లెక్కలు చెప్పిండ్రు. ఏమని? ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ప్రాజెక్టు పూర్తి చేసి మేము 2,80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. 280 దేని మీద ఇచ్చిండ్రు? కాగితం మీద ఇచ్చిండ్రు, భూమి మీద ఇయ్యలే. కాగితం మీద 280 ఇచ్చినట్టు రాసిండ్రు, భూమి మీద మాత్రం కాలువల కాడ స్ట్రక్చర్లు కాలే, స్లూయిజులు కాలే, అసలు మీద నీళ్ళే లేవు. స్టేజ్ 1 పూర్తి కాలే. వీళ్ళు స్టేజ్ 2కు మేము 280 కాడికి నీళ్ళు ఇచ్చినామని లెక్కలు రాసిండ్రు. కానీ ఎకరం బారింది లేదు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు చిట్ట చివరికి కోదాడ నియోజకవర్గం దాకా నీళ్లు తీసుకుపోయేటట్టుగా కాలువలు తయారు చేస్తున్నాం. గెయిల్ ప్రాజెక్టు పైప్ లైన్ పోతుందంటే మా సుఖేందర్ అన్న దాన్ని పట్టించుకొని గెయిల్ ప్రాజెక్ట్ నుంచి అనుమతులు తెస్తే అక్కడ కూడా మొన్న పోయి చూసినాం మంత్రి గారు నేను. ఇవాళ దాని పనులు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జిల్లాను ఒక ఆదర్శ జిల్లాగా మారుస్తున్నాం. నాకు తెలిసి
భారతదేశంలో ఒక్క జిల్లాలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న ఏకైక జిల్లా ఈ నల్లగొండ జిల్లా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. అంటే దాంతో మనకు విద్యతో పాటు ఈ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఏ హైదరాబాద్కు మనం పోవాల్సిన అవసరం ఉండదు. ఈ జిల్లాలో ఉండే పేద ప్రజలకు ఇక్కడనే మెరుగైనటువంటి వైద్యం దొరుకుతుంది. నల్లగొండ చుట్టున్నోళ్లకు నల్లగొండ, సూర్యాపేట చుట్టున్నోళ్లకు సూర్యాపేట, యాదాద్రి చుట్టున్నోళ్లకు బీబీ నగర్లోనే మంచి వైద్యం దొరికేటువంటి ఒక పెద్ద వరాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ మనకిచ్చారు. ఇగో మా అన్న బాధ మా అన్నకున్నది. ఇన్ని గానం ఇచ్చినవి అంటే మెల్లగా చెవులో చెప్తున్నాడు, నా కోటప్ప కొండ చెప్పవా అంటుండు. కోటప్ప మత్తడి, కోటప్ప కొండ అంటే గుంటూరు పోతుంది. కోటప్ప మత్తడి చెప్పవా అంటుండు మా భూపాల్ రెడ్డి గారు. భూపాల్ రెడ్డి గారు కోరినట్టు తప్పకుండా కోటప్ప మత్తడికి ఎన్ని రూపాయలు అవసరమైనా శాంక్షన్ చేస్తాం. అదేవిధంగా పానుగుల చెరువు, నర్సింగ్ బట్ల చెరువు, పొనుగోళ్ల చెరువు, నర్సింగ్ బట్ల చెరువు కూడా లిఫ్ట్ పెట్టి నీళ్లు కావాలని చెప్తున్నారు. దానికి కూడా వెంటనే ప్రతిపాదనలు తెప్పించుకొని త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తర్వాత బత్తాయి మార్కెట్ అయితే వచ్చింది, అక్కడ ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా పెడితే బాగుంటుందని మా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు నాతో చెప్తా ఉన్నారు. తప్పకుండా మేము పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారితో మాట్లాడి మొన్న మైసూర్లో పోయి ఆ టెక్నాలజీని కూడా చూసి వచ్చినాం. రైతుకు మంచి ధర రావాలంటే మార్కెట్ రావడంతో పాటు ఏదైనా జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ కానీ ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా ఈ ప్రాంతంలో తేగలిగితే మా నల్లగొండ బత్తాయి రైతులకు మంచి రోజులు వస్తాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో దానికి స్థలాన్ని కేటాయించి ఈ ప్రాంతంలో ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, కార్యకర్తలకు కూడా ఒకటే మనవి, బ్రహ్మాండమైన ఉత్సాహం మీలో ఉన్నది, అదే స్ఫూర్తితో పనిచేయండి. తప్పకుండా మా కార్యకర్తలకు చాలా కష్టాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడి ఉద్యమాలు చేసినటువంటి గడ్డ ఈ నల్లగొండ గడ్డ. మా కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. జైళ్ళల్లో పడ్డారు, అరెస్ట్ అయినరు. ఇవాళ మన మార్కెట్ కమిటీ చైర్మన్ నాకు తెలిసి 8 సార్లు జైలుకు పోయిండు. ఆయన పేరు కరీం పాషా 8 సార్లు జైలుకు పోయిండు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ ఆయనను గౌరవించుకున్నాం కరీం పాషాను. ఇవాళ కరీం పాషా ఒక మైనార్టీ నాయకుడు. ఓసీలో ఓపెన్ కాంపిటీషన్లో ఒక మైనారిటీకి మార్కెట్ కమిటీ ఇచ్చిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నాం. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ తీసుకొచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. करीम पाशा बहुत लकी है, ईद के दिन, रमजान के ईद के दिन ये चेयरमैन का आज स्वेरिंग सेरेमनी हो गया इनका। हमारे मुसलमान भाइयों को आज बहुत सारे लोग मार्केट कमेटी चेयरमैन बने। हमारा अपने मलकपेट मार्केट में हमारे मुसलमान बहन वहां पर मार्केट कमेटी चेयरमैन बने। मुलुगु में, वंटी मामिडी में एक मुसलमान मार्केट कमेटी चेयरमैन बने। चेन्नूर में एक मुसलमान मार्केट कमेटी चेयरमैन बने। मैं पूछना चाहता हूं, कभी कांग्रेस वाले कोई माइनॉरिटी को मार्केट कमेटी चेयरमैन आप कभी बनाए? ये कांग्रेस वाले कभी एक माइनॉरिटी को डिप्टी सीएम बनाए? ये कांग्रेस वाले कभी रमजान के इसमें गरीब मुसलमानों के लिए कभी कपड़े दिए? ये कांग्रेस वाले कभी मुसलमानों के बच्चों को इंग्लिश मीडियम में पढ़ाने के में नमाज सिखाने के साथ उर्दू सिखाते हुए इंग्लिश मीडियम में पढ़ाने के लिए कभी ये कांग्रेस वाले कुछ स्कूल निकाले? आज केसीआर साहब ने 200 के ऊपर इंग्लिश मीडियम स्कूल हमारे मुसलमान भाइयों के लिए, बच्चों के लिए, बहनों के लिए लेकर आए हैं। ऐसे काम हमारे मुसलमानों के भलाई के लिए केसीआर साहब ने करते आ रहे हैं। इन तो बहुत अच्छी लकी आदमी है। ईद के दिन आज चेयरमैन के स्वेरिंग सेरेमनी करे, इनको मुबारकबाद पेश करते हुए आप सबके साथ मैं इजाजत लेता हूं। जय तेलंगाना। అదే విధంగా ఇప్పుడు